పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం మనకు తెలిసిందే కదా. దీంతో పాటు అనేక కఠిన ఆంక్షలు విధించింది. అందులో సింధు జలాల పంపిణీ నిలుపుదల ఒకటి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టిన క్రమంలో చైనా సైలెంట్గా ప్రతీకారం తీర్చుకుంటోంది. పాక్కు భారత్ ఏ విధంగా ఆంక్షలు పెట్టిందో ఇప్పుడు చైనా కూడా భారత్పై ఆంక్షలను ఒక్కొక్కటిగా విధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్పై చైనా పెద్ద ప్లానే వేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్పై చైనా సైలెంట్గా ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. తన మిత్రదేశం పాకిస్తాన్పై భారత్ విధించిన కఠిన ఆంక్షలకు బదులుగా ఇప్పుడు చైనా భారత్పై పలు ఆంక్షలు విధిస్తూ వస్తున్న క్రమంలో ఇరు దేశాల వాణిజ్యంపై కొంత ఆందోళన ఉంది. గత కొద్ది రోజులుగా చైనా నుంచి భారత్కు కీలకమైన ఎరువుల పంపిణీ నిలిచిపోయింది. ప్రపంచంలోని అనేక దేశాలకు ఎరువులను ఎగుమతి చేస్తున్న డ్రాగన్ సరిహద్దు దేశమైన భారత్కు మాత్రం ఎగుమతి చేయకుండా అడ్డుపడుతూ వస్తోంది. ఈ క్రమంలో భారత్పై చైనా పలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కీలకమైన ఎరువులతో భారత్లోని పండ్లు, కూరగాయల వ్యాపారం సమృద్ధిగా సాగేది. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ ప్రత్యేకమైన ఎరువులను భారత్లోని రైతులు వ్యవసాయంలో వినియోగించి భారీగా లాభాలు పొందారు. పంటల దిగుబడిని పెంచేందుకు ఎరువులు బాగా ఉపయోగపడతాయని రైతులు భావిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చైనా నుంచి ఈ కీలకమైన ఎరువుల దిగుమతి ఆగిపోయింది. ఇప్పుడు పంటల సీజన్ కావడంతో చైనా నిర్ణయంతో దేశంలోని రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భారత్ దాదాపు 80% కీలకమైనటువంటి ఎరువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే గత 4-5 ఏళ్లుగా ఈ ఎరువులపై చైనా పలు ఆంక్షలు విధిస్తూ వచ్చింది. ఇటీవల పూర్తిగా చైనా నుంచి భారత్కు ఎరువుల ఎగుమతి నిలిచిపోయింది. సాధారణంగా భారత్ ఏటా 1,50,000 టన్నుల నుంచి 1,60,000 టన్నుల ఎరువును దిగుమతి చేసుకుంటుంది. జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఈ దిగుమతులు సాగాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ కీలకమైన ఎరువులు దేశంలోని మృత్తికల సారాన్ని పెంచుతుంది. అందుకే ఈ ఎరువులను భారత రైతుల నుంచి ఫుల్ డిమాండ్ ఉంది. కానీ అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ ఎరువులను భారత్కు ఎగుమతి ఆపేసింది చైనా.